మన ఇంటర్వ్యూ చూస్తే సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు, అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యం అయితే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు, కాపాడుకుంటున్నా ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుంది అని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒక్కసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏకశరణమ్ము, ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌలాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరమో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో, నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తాదా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఎడ చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. తెలీదన్నా. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినావు ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. ఇప్పుడు నిజంగా తెలీదు, అసలు మదర్ ప్రాం తెలీదు నాకు.
యాక్టింగ్ వద్దు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. ఇది మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు. యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న. మరి చెప్తున్నా నేను. నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు. ఎల్లమ్మ తల్లి తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదన్నా. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా. చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటారు. నిజంగా తెలీదు. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారు. ఆయన పాపం అలా చెప్పాడని చంపేశారు సార్, కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు, జయప్రకాష్ గారు కూడా. ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు. వీళ్ళు సెన్సే లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు? అయితే మీ కోపం ఏంటంటే, మీ ఆవేశం కానీ మీ కోపం కానీ అబద్ధానికి, మతం మారినందుకు కాదు, మతి లేనందుకు. ఇప్పుడు అబద్ధం సార్. ఇప్పుడు మీరు అంటే నాకేమనిపిస్తుంది, చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఎవరికి చేయాలి? వాళ్ళు ఎవరికైనా మతం, ఇప్పుడు మతం మారిపోయిన వాళ్ళు మనకు వెనక్కి వస్తారు రావాలనుకోండి. అలకా బాబు ఇలా జరిగింది, ఇలా కాదు కాదు. ఇప్పుడు వింటే మనం చేయొచ్చు సార్. ఇప్పుడు మోజెస్ అనే ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీరు మా గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. మీరు ఎవరన్నా? క్రైస్తవం అన్నాడు. క్రైస్తవం గురించి బైబిల్లో ఉందా అన్న. బెబ్బే. క్రైస్తవం అనే పదం బైబిల్లో లేదు, తెలుసా మీకు? తెలియదండి నాకు. తర్వాత కాలంలో వ్యాపారం సార్ ఇది. ఓన్లీ ఇప్పుడు క్రైస్తవం అనేది పొట్ట బట్ట తప్ప ఏముంది సార్, కొబ్బరి మట్ట. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మతం మారిపోతే అన్నీ బాగుపడిపోతాయి అన్నారు అనుకుందాం. అంటే నేను వాళ్ళు అడిగారు, ఎందుకమ్మా ఇలా మారావని అడిగాను. అడిగితే ఇలా క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చింది నిజమే, కానీ ఆన్సర్ వచ్చింది వాళ్ళకేమన్నా? స్పాన్సర్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు ఎవరికో ఒకరికి. ఓ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, వాడికి ఓ రిక్షా ఇచ్చారు 10,000 పెట్టి. నలుగురు ఫ్యామిలీ మతం మార్చారు. బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మతం మార్చుతారు. నేను ఇలా మతం మార్చి ఎవరిని తయారు చేస్తున్నారు? దేశద్రోహులను తయారు చేస్తున్నారు. ఏమండి, ఇక్కడ ఉన్న నేను కానీ, మీరు కానీ, పూర్ణ కానీ, సీను కానీ ఎవడైనా మా పూర్వీకులు ఏదవలో అని చెప్తావా? చెప్పండి. ఆడు చెప్తాడు. రాంబాబు అనే ఒక గొర్రె ఎక్కడి నుంచి అంటే తుని దగ్గర. ఏమండి, మీరు మతం మారారు, మీ పేరు రాంబాబు, మీ నాన్నగారి పేరు అన్నవరం, మీ పూర్వీకులు మరి మతం మారలేదు కదా, అకార్డింగ్ టు బైబిల్ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారో అన్న. మా వాడిని నమ్మలేదుగా, అందుకని నరకానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఎంత దారుణం సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, దుర్గాప్రసాద్ వాళ్ళ తాత ముత్తాతలంతా నరకంలో పడిపోతారు అంటే అది రెడిక్యులస్ కదా సార్. అది నేను వాడిని అడిగాను, సరే మీ తాత ముత్తాతలు వదిలేదే, మా తాత ముత్తాతలు వదిలే, నమ్మకుండా సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, ఇలా వేల లక్షల కోట్ల మంది ఆ పీసు నమ్మకుండానే చచ్చిపోయారు కదా. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. అల్లూరి కానీ, భగత్ సింగ్ కానీ, సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా మన దేశం కోసం చచ్చిపోయారు. మహాత్మా గాంధీజీ, వీళ్ళందరూ మన కోసం చచ్చిపోయారు కదా. వీళ్ళంతా మరి నమ్మలేదు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా సరే మా వాడిని నమ్మకపోతే నరకమే అన్నాడు. వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మార్క్ 16 అని చాప్టర్ ఉంది, ఒక చాప్టర్ పేరు మార్కు. అందులో 16వ వచనం ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అంటే ఏంటండి దాని మీనింగ్ ఏంటి? నమ్మి వాడి దగ్గర బాప్టిజం పొందాలంట, నమ్మకపోతే శిక్షించబడతాడంట. ఏమండి, మనం ఏ షాపులో కొనాలో మన ఇష్టమా, షాపు ఇష్టమా? మన ఇష్టం అండి. ఇది పోనీ షాపులోకి వెళ్ళాక ఏం కొనాలో మన ఇష్టమా, అడిష్టమా? మన ఇష్టమా అండి. ఏమండి, అంతేనా? అంతేనా? కానీ వీళ్ళు ఏమంటారంటే మేం చెప్పిందే కొనాలి అంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడండి. ఓకే, మీరు ఒక్కరే కాదు ఈ మాట చెప్పేది. ప్రపంచంలో 700 కోట్ల మందిలో 99% మంది ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడని చెప్తారు. అంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండటానికి ఒక మంచి రీజన్ ఉందిగా. దేవుడు ఉన్నాడనే కదా ఎక్కువ మంది చెప్పేది. కాబట్టి గొడవలు ఉండకూడదుగా. మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టింది?
బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది, కాశ్మీర్లో అన్ని లక్షల మంది హిందువులు ఎందుకు చంపేశారు? దేవుడు ఉన్నాడు, కానీ నేను చెప్పినోడే దేవుడు. అలా అంటున్నారు, అందుకు కోపం వస్తుంది మీకు, అందుకు ఆవేశం. దేవుడు లేడని చెప్పట్లేదు, మన ప్రాబ్లం మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం, దేవుడిని వ్యతిరేకించట్లే. మీ నాన్నగారు మంచిగానేగా? అవునండి. మీ నాన్న ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడు వద్దే? మీరు ముగ్గురు నాన్నలో వేస్ట్, మా నాన్న ఒక్కడే మంచివాడు. ఆ ప్రాబ్లం అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి. మామూలుగా అందరు దేవతలు అందరు దేవుళ్ళు అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను, నేను మనకి అందరూ కావాలనే బ్లడ్ మనది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి అసలు మనకి ఇప్పుడు ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది? మన ఒక్కరికే. హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి అని చెప్పారా? వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? వెళ్ళాను. అలా 100లో 70 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా, దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. నో, మేము బొడ్డు కోసి ఓ పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్విప్రా బహుదా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్, బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కాలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన, ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి, అందులో ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు వస్తున్నారు. ఆ దేశం తెలుసా, బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతావు కదండి. నేనేమంటా అంటే, మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, చర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్, రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవిలా చాలా మంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటే, వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? ఆ రోజు డేట్ లేదని, ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులు అని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్, వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని. అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా,
దాన్ని బట్టి మేము December 25th మేము రాయేశారు. కానీ మీ రాళ్ళు నా రాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు, అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా, వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని ప్రిన్సిపల్ని, లేకపోతే నాకెలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము పాపులం మేము అని వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టంటారేంటి నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ విపి ఏం చెప్పాడంటే, విపి అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్, అతను ఏమన్నాడంటే నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90 అని అది అందుకని పెంచాను సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml వేసి పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ విపి ఏమన్నాడంటే, December 20 పుట్టాడు ఎవరు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే December 1 నుంచి 30 దాకా పుట్టాడు. December 1వ తారీఖున వేలు బయట పెట్టాడు, December 7వ తారీఖున కాలు బయట పెట్టాడు, December 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట, ఇలా ఏదో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్, అవును, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు నువ్వు. వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్లలు ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి, దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో. పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ వేరే పోరంబోకు వాడు ఒకటి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుని వేయలేదు. అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు, వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏ బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా, బావ ఎక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఎక్కడే ఉంటాడు, షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటే ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పే సోది మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. 2 ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు, ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్ ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినా రారు, ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి 26 క్వశ్చన్లు. అదే చూపిస్తాం, తర్వాత పెడదాం. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఏంటి హిందుత్వం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖులు ఎవరన్నా మిమ్మల్ని అంటే కలుసుకున్నప్పుడు నువ్వు బాగా చెప్తున్నావయ్యా, చాలా ధైర్యంగా చెప్తున్నావు, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అన్నారు ఎవరన్నా ప్రముఖులు ఎవరన్నా? బోల్డ్ మంది. అదే ఒకసారి ఎవరెవరండి? మొన్న మీరు ఆ వీడియో చూడొచ్చు, కాశీలో సామవేదం వారు, చాగంటి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, వద్దిపత్తి వారు, అలా ఇంకెవరన్నా పెద్దవాళ్ళు, ఇంకెవరన్నా సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు? అంటే నేను ఎవరిని కలవనుగా, నన్నే కలవాలి ఎవరన్నా. నేను ఎక్కడికి వెళ్ళను సార్, అది అకేషన్ వస్తే ఎక్కడికైనా వెళ్తే ఆ సభలో ఎవరైనా ఉంటే కలుస్తారు, ఏముంది. మనం ఎక్కడికో నందిగామ వెళ్ళాను, ఆయన ఎవరో నాకు తెలియదు ఎమ్మెల్యే అంట, వచ్చారు మొక్కారు, నేను రామాయణం బుక్ ఇచ్చాను, చదివి నాకు చెప్పండి సార్ అని చెప్పాను. ఇంకా చాగంటి వారికి గరికపాటికి ఏంటి అంటే తేడా ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఆయనలో ఒక విద్వత్ ఇందాక చెప్పారు మీరు, కాశీలో ఆయన ఎదురుగుండా మీరు ఆయన గురించి మాట్లాడారని. గరికపాటి వారి గురించి చాగంటి ఏంటి అసలు ఆ ఇద్దరు గురించి వాళ్ళ గొప్పతనం? సార్ ఇద్దరు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్వత్తు
ఉంది. అయితే గరికపాటి వారికి కొంచెం విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. ఓకే. విద్వత్తు ఉంది, విద్యుత్ కూడా ఎక్కువ ఉంది. అందువల్ల వారి మాట కొంచెం కొట్టినట్టుగా, కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. చాంటి గారు ఇంకా శుద్ధ సత్వం. అంత ధారణ ఎలా వచ్చిందంటారు? నిజంగా చాలా అది పూర్వజన సుకృతం అంటారా? అసలు అలా చెప్పేస్తుంటారు ధారణ. ఎందుకు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, అది తెలియదు. ముఖే ముఖే సరస్వతి అంటారు. పూర్వ పుణ్యం, గురువుల అనుగ్రహం ఉంటేనే వాక్కు అలా వస్తుంది. ఏదో మనం మాట్లాడేస్తున్నాం అనుకోకూడదు. అర్థమైందా? మన ప్రతిభ ఏం కాదు అది. ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇది నాది గొప్పతనం కాదని వాళ్ళకి తెలుసు. అందుకని సరస్వతి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది. చాగంటి గారైనా గరికపాటి వారైనా స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇదంతా పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, వేరొండుగాద పలుకగనేలా. వాళ్ళిద్దరిలో ఇది ఒకళ్ళేమో ధారణ, అది పూర్వపు జన్మ కాదు. ఇప్పుడు వారు ఉద్యోగం చేశారు, ఎఫ్సిఏలో చేశారండి. ఓకే. చాగంటి కోటేశ్వరరావు గారు వారి ఇంటికి వచ్చి స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకుని గంటల కొద్దీ చదివేవారు. అలా చదివి ఆ జ్ఞానాన్ని పెంచుకుని వారే ఉంచుకోకుండా మన అందరితో పంచుకుంటూ మనం అందరం బాగుండాలని. అంటే ప్రేమ అంటే ఏమిటండి? ఎదుటివాడు బాగుపడాలని కోరుకోవడం, అది ప్రేమ. అంతేకాని ఇలా ఏదో మెచ్చుకోవడమో లేకపోతే గిఫ్ట్ ఇవ్వడమో కాదు. నాకు వాళ్ళు వీళ్ళు శాలువాలు అవి వేసినప్పుడు నేను చెప్తాను, ఎవరి దాంట్లో శాలువాలు నాకు పూజించను, ఇంకా 22 మిగతాయి మీరు చదువుకోరు. ఈ 4 వాక్యాలు, ఫస్ట్ 4 వాక్యాలు వీటికి విరుద్ధంగా మాట్లాడుతున్నానా నేను? ఆయన రాసిన రాముడు కృష్ణుడు రహస్యాలు అనే పుస్తకం చదవండి, మీకు దండం పెడతా. లేదా బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ పుస్తకంలో నేనే చదివి ఒక్కొక్క పదం వివరించాను, చదవండి. లేకపోతే హిందూ మతంలో ఉన్న చిక్కుమడులు అనేటువంటి బుక్ ఆయన రాశాడు కదా, రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే బుక్ ఆయన చదవండి. కుల వ్యవస్థకి సంబంధించి కూడా బాగా రాశాడు, కుల నిర్మూలన అనే పుస్తకం రాశాడు. ఆ బుక్ ని ఫాలో అవుతానని చెప్తూ ఉన్నప్పుడు మరి ఆయన బౌద్ధ మతానికి సంబంధించి కూడా కొంత నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి కదా. మరి బైరి నరేష్ కి అలాంటి ఉద్దేశం ఎందుకు లేదు? అంబేద్కరిజాన్ని నమ్ముకున్నప్పుడు అంబేద్కర్ గారు యోలా మహాసభలో 1935లో నేను హిందూగా పుట్టాను, కానీ నేను హిందూగా చచ్చిపోను, పుట్టుక నా చేతులు లేదు కాబట్టి పుట్టాను, చచ్చిపోయే నాటికి నేను కులం లేకుండా బతుకుతాను అని చెప్పాడు. అలా 20 సంవత్సరాల పాటు ఏ కులం లేకుండా, మతం లేకుండా, దేవుడు లేకుండా ఆయన ప్రజల కోసం జీవించాడు. నేను అట్లా 20 ఏళ్ళు బతుకుతా. ఆ తర్వాత కూడా నాకు తప్పనిసరిగా మతమే కావాలి, మతం కాదు ధర్మం అన్నాడు. ఒకవేళ దేవుడు లేని, ఆత్మ పునర్జన్మ స్వర్గ నరకాలు లేని బౌద్ధ జీవన విధానం వైపు ఆయన చనిపోవడానికి ముందు 56లో ఆయన తీసుకున్నాడు. ఆయన 65 వయసులో, నేను 65 వయసు వరకు ఇలా ఉండి అప్పటికి నాలాంటి వాళ్ళ సంఖ్య పెరిగి కులమతాలు లేకుండా జీవించగలిగితే ఇలాగే జీవిస్తా సత్యదాకా. ఒకవేళ అప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక ధర్మం పాటించాలని అనుకున్నప్పుడు దేవుడు లేని ధర్మం, దయ్యం లేని ధర్మం, ఆత్మ పునర్జన్మ లేని ధర్మం, దయ్యాలు భూతాలు మూఢనమ్మకాలకు స్థానం లేని ధర్మం అప్పటి వరకు కలుషితం కాకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. దేవుడు లేడు, పునర్జన్మలు, ఆత్మలు, మీరు ఒక్కటి చెప్పండి. మీరు ఏదో ఒక ధర్మాన్ని మీరు నమ్ముతుండొచ్చు, అది మీ ఇష్టం. మీకు మీరు దయ్యం ఉందని నమ్ముతారా? నేను మిమ్మల్ని అదే క్వశ్చన్ వేస్తున్నాను ఇప్పుడు. దయ్యము, దేవుడు, పునర్జన్మలు, ఆత్మలు ఇవేవి కాదు, లేవు అనే మీరు ఒక చిన్న ఛాలెంజ్ ఓకే స్వీకరిస్తారా? అది మీరు అడిగిన దాన్ని బట్టి, నా కెపాసిటీని బట్టి చెప్తాను. ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. ప్రతి నిమిషం కూడా మీరు అనుకున్న సిద్ధాంతానికి, నాస్తిక సమాజ పునర్నిర్మాణానికి నేను ముందడుగు వేయబోతున్నాను, ముందుంటానని చెప్తూ ఉన్నారు. ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా మీకు అసాధ్యమైనది కాదని నేను అనుకుంటాను. ఓకే, అసాధ్యమైనది కాదు అని అంటే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. ఫోన్ లేకుండా మీరు అనుకున్న ఈ దేవుడు, దయ్యాలు, పునర్జన్మలు ఇవేవీ లేవని చెప్తున్న బైరి నరేష్ ఒక 3 రోజులు 3 రాత్రులు శ్మశానంలో గడుపుతారా? ఇప్పుడు జైల్లో 46 రోజులు నేను గడిపారు అడిగిన కదా. క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి. మిగతా ఎక్స్ప్లెనేషన్లు అన్ని తర్వాత.
ఇవన్నీ కూడా దయ్యం, భూతం, దేవుడు, ఆత్మలు, పునర్జన్మలు ఇవన్నీ మాట్లాడారు కదా. శ్మశానంలో అట్లీస్ట్ ఒక 3 nights 3 days మీరు ఒంటరిగా సెల్ ఫోన్ లేకుండా ఉండగలుగుతారా? అంటే మీరు ఏ ఇంటెన్షన్తో ఈ ఛాలెంజ్ ఇస్తున్నారు? మీరు ఏది లేదని చెప్తూ ఉన్నారు కదా. అంటే నా ఇంటెన్షన్స్ ఏం లేవు. మీ దృష్టిలో నాకు ఇంటెన్షన్స్ ఉంటాడా? దేవుడు శ్మశానంలో దయ్యం ఉంటుందా? ఏమి ఉండవు. మరి అక్కడ కూర్చోడానికి సౌకర్యం ఉంటుందా? పడుకోవడానికి సౌకర్యం ఉంటుందా? మీకు తినడానికి సౌకర్యం ఉంటుందా? అవన్నీ సమకూర్చుకుంటూనే ఎవరు మీరు సమకూరుస్తారు? ఒంటరిగా ఎవరు సమకూరు? మీరు ఒంటరిగా అక్కడ ఉండగలుగుతారా? అరే ఈ సమాజం అనే శ్మశానంలో ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్నా కదా, ఇది శ్మశానం కాదా? మరి ఇప్పుడు మనం ఉన్న ఈ జనాల బిల్డింగ్ మధ్య కింద, బతకడం ఎందుకు? శ్మశానంలో ఉండొచ్చు కదా. ఇప్పుడు మీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కింద మానవ పరిణామ క్రమంలో ఎప్పుడో ఒకసారి మనుషులో జీవరాశిలో చచ్చిపోయి ఇక్కడ కింద పాత్రేసే ఉంటారు కదా. మీరు తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు నరేష్ గారు. తెలివి తక్కువ అయ్యాలా? కాదు నేను అడిగిన క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్ ని స్వీకరిస్తారా లేదా? ఇప్పుడు మీరు అన్నారు దేవుడు లేదని ప్రూవ్ చేస్తాను, దయ్యం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, ఇవేవి లేదు. ఓకే, నేను అన్న దానికి శ్మశానంలో శవాలను గాలబెట్టే పని చేసేటోళ్ళు ఇయర్స్ టుగెదర్ ఆనే ఉంటారు కదా తల్లి. ఉంటారు. మరి మీకే ప్రాబ్లం? ఉండాలి అని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు ఉండాలి? మీరు నాస్తికత్వం అంటున్నారు, దేవుడు లేడంటున్నారు. అక్కడ నాకు స్మెల్ రాకుండా నువ్వు చూస్తావా? నాకు అక్కడ బ్యాక్టీరియా నాకు అటాక్ కాకుండా నువ్వు చూస్తావా? లేకపోతే పురుగు పూసి పాము గట్ల రాకుండా నువ్వు చూస్తావా? నరేష్ గారు ఉంటుందని చెప్పి దొంగ ఆకతాయిలు చేసే పిచ్చి వేషానికి నువ్వు రక్షణగా ఉంటావా? అక్కడ నాకు వెలుతురు నువ్వు ఏర్పాటు చేస్తావా? అక్కడ నీళ్లు ఏర్పాటు చేస్తావా? నాకు కావాల్సిన కామన్ నీడ్స్ నువ్వు ఏర్పాటు చేస్తా అంటే 3 రోజులు కాదు 5 రోజులైనా మంచి బుక్కులు వెలుతురు ఇచ్చి నాకు ఒక గన్ ఇస్తే వారం రోజులు ఉంటా. నీకు చేతనైతే ఏర్పాటు చేయి. కాటి కాపరులు సంవత్సరాల కాలం వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నప్పుడు బైరి నరేష్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఎందుకు గడపలేరు? ఛానల్ కి నేను ఆఫర్ ఇస్తున్నా. నేను చెప్తున్నాను కదా, అదే కాటి కాపరి జీవితాలు అందులో వెళ్ళదీసుకుంటున్నారని చెప్పిన మీరు సొసైటీకి ఉన్న యూత్ కి దయ్యాలు లేవు, ఆత్మలు, పునర్జన్మలు లేవు, దేవుడి గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక 3 రోజులు వినండి, క్యూబ్ ఛానల్కి చెప్పే మాట ఒకటే. నేను ఒకవేళ 3 రోజులు శ్మశానంలో ఉండడం ద్వారా లక్షలాది మంది ప్రజలు కనీసం దేవుని పక్కన పెట్టి దయ్యాలుండయి, భూతాలుండయి అనే ధైర్యం వస్తుందనంటే మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తున్నా. ఒకటి. రెండోది, మహబూబాబాద్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ పక్కన దయ్యం తిరుగుతుందని పుకారు లేపడంతో 360 మంది ఉన్న పిల్లలు ఖాళీ అయిపోయి 60 మంది మిగిలితే అక్కడి సిఐ గారు మమ్మల్ని ఆహ్వానిస్తే కిరణ్ కుమార్ గారు మేము ఆడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నేనొక్కడిని హిందూ శ్మశాన వాటికలో సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండొచ్చాను. నంబర్ 1 పాయింట్. ఒక్కడనే. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక నియోజకవర్గంలోని చింతమడక అనే గ్రామంలో ఉప్పులోని కుంట అనే ఊరిలో దయ్యాలు తిరుగుతున్నాయని ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే 2018 నవంబరు 17వ తేదీన ఆదివారం అమావాస్య రోజు నేను కేసీఆర్ వాళ్ళ సొంత ఊర్లో గ్రామం దగ్గర అవగాహన కార్యక్రమం పెట్టి పోయి ఆడ శ్మశానంలో వండుకొని వచ్చిన. మీరు పడుకుంటారా అంటే వెంటనే పడుకో కదా. సో అంటే మీ ధైర్యం, మీ స్ట్రెంగ్త్, మీ బలం, 18 శక్తిపీఠాల అమ్మవారు శక్తి నా వెనకాల ఉంది. అది ధైర్యం, గట్టి ధైర్యం అని కాదు, నాకు అదొక నమ్మకం. అమ్మవారిని బాగా నమ్ముతారు మీరు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మనం చూస్తున్నాం, లైక్ అమ్మవారు వచ్చినట్టు, అమ్మవారు వస్తుంది, అక్కడ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి, సో అమ్మవారు పైకి వచ్చింది అని చెప్పి కూడా కొన్ని వార్తలలో కానీ, సో ఈ నిజ జీవితంలో సోషల్ మీడియా నెట్వర్క్ లో మనం బాగా చూస్తున్నాం. సో అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నిజమే అనిపిస్తుందండి. ఎందుకంటే అమ్మవారిని మనము తప్పను, ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాడు ఎంత పెద్దోడైనా గాని తప్పని నేను మాట్లాడతా. సో చాలా మంది చూస్తుంటా వస్తుందండి అమ్మవారు, ఎందుకంటే చాలా మంది అయితే కొట్టి పడేస్తున్నారు, యాక్టింగ్ ఊగుతారు అది. సో అది భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ఒక వరం. సో ఇప్పుడు కూడా నాకు అమ్మవారు రావాలంటే సో నాకు కొన్ని నియమనాలు ఉంటాయి. సో నా మీద కూడా అమ్మవారు వస్తుంది. సో నాకు అమ్మవారి మీద నాకు ఎప్పుడో వచ్చేది అమ్మవారు, సో నేనే ఆపేశాను. అట్లా ఆపచ్చా అంటే అంతవరకు తెచ్చుకోకూడదు మనము. సో ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే నాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందట
అట్లా అన్నమాట, నాకు తెలిసి చెప్పాను. సో కొంతమందికి వస్తుంది, అమ్మవారు వస్తుంది చెప్తారు. సో కొంతమంది ఇందులో కూడా కొంతమంది అంటే ఇలా నటన చేసి జనాలని మాయ చేస్తుంటారు. సో ఆ కొంతమంది చేసే వల్ల అసలైన వాళ్ళు పేరు అనేది మచ్చ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిన ఒక అమ్మవారు వచ్చే అమ్మాయినే మళ్ళీ అడుగుతున్నా. సో పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంటారు, అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంటారు అంటే మీరేం చెప్తారు? సో దీని గురించి నేనేం చెప్పాలి అంటే నాకు అంతగా తెలియదు. సో అంటే పవిత్రమైన ప్లేస్ లో అమ్మవారు వస్తుంది అని చెప్పి అందరికీ తెలుసు, కానీ అపవిత్రమైన ప్లేస్ లో కూడా అమ్మవారు వస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి నాతో చెప్పడం జరిగింది. ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే దైవభక్తులు కాశీలో ఉన్న మా గురుగారిని అడగాలి కానీ సో నాకంత తెలియదండి. నాకు నిజం చెప్తున్నాను, తెలిసి నేను ఏదో చెప్పాను. సో నేను అంటే అయ్యుండొచ్చేమో, నాకు తెలియదు, వచ్చేమో నాకు తెలియదు. మా గురుగారిని అడగాలి, కాశీలో కానీ హరిద్వార్లో మా గురుగారు అంటే వాళ్ళు అడిగి తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, అక్కడ నుంచి ట్రైనింగ్ అనమాట మీది. ట్రైనింగ్ ఎందుకంటారండి, అట్లా ఎందుకంత? మరి మీరే కదా చెప్పు మాట, అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళనే కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఉండకూడదండి, చెప్పండి. ఉండాలి, తప్పులేదు. మళ్ళీ నాకు తెలియదా అంటే అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగనేది తప్పేముంది? సో నేను కూడా అదే అంటున్నా కదా, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తానేది, దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడంటే దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేగా? దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా చూస్తాను, నిజంగా నా తల్లిదండ్రుల మీద అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలేదు నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది, పక్కా అంటావు? పక్కా. చెవులు ఏమైనా కనిపిస్తున్నాయా? అట్లా అనట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమన్నానండి. ఓకే, ఓకే. హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూతి అండి, విభూతి. పక్కన జరుగు. విభూతి అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అదే హాఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ, దయ్యాలు బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ. ఏం చేశారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే, సో చూడొచ్చు వ్యూస్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
వినిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు. అమ్మో. దయ్యం నాడు ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యాన్ని పంపించాలి. వామ్మో. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగవగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహా. చూపి దయాన్ని చూపి ఒకసారి అందులో నుంచి. ఓం భగవగే భగని భాగవతరి భగవాసి ఓం పట్ స్వాహా స్వాహా స్వాహా. చేరతండి. అలానే పట్టుకోండి. ఓం క్రీం క్లట్. వెళ్ళిపోయినాయండి. అందులో దయ్యాలు బంధించాను. ఏమో సౌండ్ వస్తుంది ఇందులో నుంచి. సౌండ్ వస్తుందా? సో ఇప్పుడు దయ్యాలు లెక్కకుంటే అందులో ఎందుకు అలా సో దయ్యాలు ఉన్నాయి కాబట్టి కదా. నిజంగా దయాలు ఉన్నాయా ఇలా? నిజంగా దయాలు ఉన్నాయా? మాయా మంత్రం ఏమైనా ఉందా నేను కదా? సో ఇక్కడ అండి ఇక్కడ దాండి చెప్పండి ఒకసారి. ఇక్కడ దాండి నేను పట్టుకున్నా కదా చెప్పండి. సో నిజంగా ఉన్నాయి కదా.